హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాలాజీ అనాల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఆల్రెడీ నేను షార్ట్లో అయితే పెట్టాను మన కొత్త హెల్మెట్, దాని గురించి ఈ వీడియో. గైస్, ఆల్రెడీ నా దగ్గర హెల్మెట్ ఉంది, మీ అందరికీ తెలుసు. మనం చాలా కష్టపడి రీసెంట్గానే ఎంసీల్ పెట్టి మరీ కెమెరా మౌంట్ చేసుకుందాం అని చెప్పి టాస్క్ అయితే చేసినాం. అన్ఫార్చునేట్లీ మన హెల్మెట్ అయితే కింద పడి కొంచెం ఇదైపోయింది. సో అది ఇప్పుడైతే మనకి రైడింగ్కి కుదరదు, పనికిరాదు. నార్మల్ అయితే బాగానే ఉంది, కొంచెం ఈ విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, మనకి రైడింగ్ సెట్ కావట్లేదు. ఆల్రెడీ నేను ట్రైలర్స్ చూసా కెమెరాతో, బాగా విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, ఆ మాటలు అయితే ఏమి వినిపించట్లేదు. సో అందుకనే అర్జెంట్గా అయితే నేను హెల్మెట్ తీసుకున్నా, తప్పదు. చాలా బాగుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కువ వీడియోస్ లేవు ఈ హెల్మెట్ గురించి, తక్కువ వీడియోసే ఉన్నాయి. అందరూ వీడియోలో కూడా ఇది కలర్ చేంజ్ అయ్యే మ్యాటర్ ఎవరు చెప్పట్లేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసా కలర్ చేంజ్ అవుతుంది. ఇది లైటింగ్ అన్నప్పుడు వచ్చేసరికి ఆక్సర్ ఎపెక్స్ ట్రాన్స్ మోడల్. యాక్చువల్గా అయితే బయట స్టాక్లో లేదు, అది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో లేదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అసలు డీలర్షిప్పే లేదు. గైస్, ఇదే మన కొత్త హెల్మెట్, ఆక్సర్ కంపెనీ ట్రాన్స్ మోడల్ లేటెస్ట్ వర్షన్ ఇది. చలో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం. గైస్, ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఒక బ్యాగ్ ఇస్తే బ్యాగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు హెల్మెట్ని మనకి. ఇలా బ్యాగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా. చలో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. గైస్, ఇది మన హెల్మెట్, ట్రాన్స్ మోడల్, కొత్తది, లేటెస్ట్ మోడల్. ఇది మార్కెట్లో అసలు అవైలబుల్ లేదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లక్ బాగుండి మనకు దొరికింది. ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది చూడండి గైస్. వైలెట్ ఇంకా బ్లూ వస్తుంది గైస్. ఇది వచ్చేసి మనకి ఐఎస్ఐ ECE.certified. ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాండర్డ్స్. ఫైనల్ చెక్, క్వాలిటీ చెక్ కూడా పాస్ అయింది ఇది. ముందు వచ్చేసరికి ఇలా, ఇక్కడ లోపలైతే మనకి స్పాయిలర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. చెప్తా, ఇది వెనక పెట్టాలి, ఇది వెనక పెట్టుకోవడానికి. ఇంకా స్టిక్కర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలా బ్రాండింగ్ అయితే ఇస్తున్నారు, ఆక్సర్ హెల్మెట్స్ అని ఒక స్టిక్కర్. ఇంకా వీళ్ళు ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్స్ డూ నాట్ రిమూవ్ ద హెల్మెట్. ఇదిగోండి, ఓ పాజిటివ్ మన బ్లడ్ గ్రూప్స్ అయితే ఇచ్చారు వీళ్ళు, మంది మనం చెక్ చేసుకోవచ్చు కనుక ఎప్పుడైనా యాక్సిడెంట్స్ ఏమైనా అయినా కూడా మంది తెలవడానికి పక్కన వాళ్ళకి. వచ్చేసరికి రేడియం స్టిక్కర్స్ గైస్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చేసి ఇది కూడా చిన్న స్పాయిలర్ ఇచ్చారు వీళ్ళు. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి మనం, ఇక్కడ ఉంది కదా ఎయిర్ వెంటిలేషన్కి, ఇది ఇక్కడ పెట్టేసుకోవాలి ఇలా. ఒకటి ఇదైనా పెట్టుకోవచ్చు చిన్నది, లేదంటే మనం ఇదైనా పెట్టుకోవచ్చు. ఈ వైజర్ మనకి యాంటీ స్క్రాచ్ రెసిస్టెంట్, పిన్ లాక్ సిస్టమ్తో వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. ఇది స్ట్రీట్ స్టైల్, ఇది పిన్ లాక్ అంటే ఇది గైస్. ఇలా డబుల్ సేఫ్టీ ఉంటుంది, ఇది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంకోటి వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది చిన్న దగ్గర కూడా ఇస్తున్నారు వీళ్ళు, ఎయిర్ ఎక్కువ లోపల రాకుండా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, విండ్ నాయిస్ ఉండదు. వచ్చేసరికి వెంటిలేషన్ గైస్, ఎయిర్ లోపలికి వెళ్ళడానికి ఇంటేక్ మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, ఇట్లా ముందు వెనక్కి సైడ్లు. ఇది గైస్, ఇది వచ్చేసరికి మనమైతే ఇప్పుడు ఈ స్టిక్కర్ రిమూవ్ చేసేద్దాం గైస్. గైస్ పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ వైసర్ గైస్, లోపల కూడా ఇంకోటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది యాంటీ ఫాగ్, మనకి చలికాలంలో కానీ నైట్ చలికి ఇట్లా ఏమైనా పోతున్నా ఫాగ్ ఎక్కువ అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది గైస్. ఇది
చూసారు కదా, లోపల 2 వస్తాయి మనకి ఇట్లా. లోపల సన్ వైజర్ కూడా ఉంటుంది, ఓన్లీ డే టైమ్ యూస్కి. యూవీ ప్రొటెక్టెడ్ సన్ వైజర్ ఇది కూడా వీళ్ళు ఇచ్చేసారు మనకి, వాడక ముందు తీసేయాలని. తీసేద్దాం, రిమూవ్ చేద్దాం. ఓపెన్ చేసేద్దాం. మనకి ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ అయితే చేసేస్తాం ఈ ఫిల్మ్ అనేది. గైస్ ఇప్పుడైతే మనం ఈ స్పాయిలర్ని సెట్ చేద్దాం. దీనికి ఇక్కడ హోల్స్ ఇచ్చారు, ఇట్లా పెట్టేయటమే. గైస్ ఇప్పుడైతే మనం స్పాయిలర్ పెట్టేసాం. స్పాయిలర్ పెట్టినాక ఇది లుక్ మనకి. పెద్దది పెట్టాను నేను, చిన్నది కూడా పెట్టుకోవచ్చు. చిన్నది అయితే అసలు కనిపించదు, జస్ట్ దీంట్లో కలిసిపోతుంది ఒక లైన్ లాగా. అదే గైస్, హెల్మెట్ అయితే పెట్టుకున్నా, లుక్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇది ఒక వైజర్ గైస్, యాంటీ ఫాగ్ది. లోపల ఇంకోటి ఉంటుంది సన్ గ్లాసెస్కి. చూడండి, ఇది ఒకసారి లుక్ చూడండి గైస్. పర్ఫెక్ట్ ఫిట్ ఉంది. తీసుకున్నా సైజ్ అసలు ఊగట్లేదు కూడా. గైస్ మీరు కూడా హెల్మెట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు తీసుకోండి, యూజ్ ఉండొద్దు ఎప్పుడైనా సరే. ఎందుకంటే పడినప్పుడు అది పక్కకి వెళ్ళిపోవడం మీకు జరుగుతుంది. అందుకే గ్రాఫిక్స్ అయితే సూపర్ గైస్, అసలు వేరే లెవెల్. కమెంట్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది హెల్మెట్ అయితే.